సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం ఇవ్వలేకపోయినా సుప్రీంకోర్టు అసలు ఏమిటా సమాచారం, ఎందుకు ఇవ్వలేకపోయింది, సమాచారం ఇవ్వ తగింది కాదా, లేక సుప్రీంకోర్టు ఇవ్వాలని అనుకోలేదా, లేదా నిజంగా అడిగిన సమాచారం అంత కఠినమైందా ఏందనేది మనం చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు నా అప్లికేషన్ నంబర్, అలాగే అప్లికేషన్ డేట్ 13/7/RTI/2425/SCI, డేట్ వచ్చేసి 21/8/2024. ఇక్కడ స్టేటస్ చూసుకోవచ్చు మీరు, పెండింగ్ అని చూపిస్తుంది. అంటే ఈ స్టేటస్ 22 సెప్టెంబర్న తీసినటువంటి స్టేటస్, అంటే 30 రోజులు దాటిపోయింది. గడువు లోపల సమాచారం ఇవ్వలేకపోయింది. ఎందుకు ఇవ్వలేకపోయింది అనేది ఆ విషయాల్లోకి వెళ్తే, ఆ తర్వాత 23 సెప్టెంబర్ నాడు స్టేటస్ చూస్తే డిసైడెడ్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు, స్టేటస్ డిసైడెడ్ అని ఉంది. కానీ ఇక్కడ రిప్లైలో చూస్తే ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమి లేదు చూసుకోవచ్చు. తర్వాత దీన్ని అప్పీల్ ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ అప్పీల్ నంబర్ కూడా చూడొచ్చు మీరు, F1/RTI/A459/2024, డేట్ వచ్చేసి 23/9/2024. అసలు ఈ సమాచారం నిజంగా అంత కఠినమైందా ఏందనేది చూద్దాం. విషయం ఏంటంటే, నేను హైకోర్టులో ఆర్టీఐ ఫైల్ చేసుకున్న అప్లికేషన్ ఇది. దాంట్లో ఏం రాసిన అంటే, రెస్పెక్టెడ్ సార్, ఐ హ్యావ్ కంప్లైంట్ టు ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అగైన్స్ ద జ్యుడిషియల్ ఆఫీసర్స్ శ్రీ కె సుధాకర్, జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ judicial magistrate of first class at Banswada, now principal junior civil judge come judicial magistrate of first class at Kamareddy, and alage Sri Lal Singh Srinivas Naik, first additional district and sessions judge at Kamareddy, for passing partial and biased orders, and their integrity is also doubtful. The copy of complaint was forwarded to the Honorable Chief Justice of India Supreme Court on 24/6/2024, and a copy of rejoinder was also forwarded on 13/8/2024. Evarki? To the Honorable Chief Justice of India Supreme Court. What for? For kind intervention and necessary directions to the Honorable Chief Justice of High Court for the State of Telangana. In this regard, it is requested to kindly provide the following information under RTI Act 2005. అడిగిన విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, provisions of law allowing to set accused ex parte in criminal offences of cheating and forgery, etc. Number 2, the difference between setting accused ex parte in civil cases and criminal offences of cheating and forgery cases, and the results of judgment or orders thereof. Number 3, disciplinary action to be taken against the judicial officers violating Code of Criminal Procedures, passing partial and biased orders, and judicial officers with doubtful integrity. Number 4, provide information on kind intervention and directions passed to the Honorable Chief Justice of High Court for the State of Telangana. And last one, 5th, detailed procedure and provisions of law to prosecute Chief Justice of High Courts for inaction on complaints received against subordinate judicial officers.
ఈ 5 విషయాలపై సమాచారం అడిగిన విఘ్నులైన న్యాయవాదులారా, న్యాయమూర్తులారా, మీకు ఎంత సమయం పడుతుందో మీకు ఈ విషయాన్ని చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అలాంటిది సుప్రీంకోర్టు 30 రోజుల్లో సమాచారం ఇవ్వలేకపోయిందంటే దీని వెనకాల ఏమైనా నడుస్తుందా ఏందనేది అది హైకోర్టుకిని సుప్రీంకోర్టుకు మాత్రమే తెలుసు. చూద్దాం. అప్పీల్ వేశాం, నేను అప్పీల్ వేసిన ఏమి సమాచారం వస్తుందో దానికోసం నేను వేచి ఉన్నా. ఆ తర్వాత అసలు దీని వెనకాల ఉన్న క్రైమ్ ఏంటి, ఈ జడ్జిలు చేసిన తప్పులు ఒప్పులు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అంతవరకు నేను మీతో ఈ విధంగా నెక్స్ట్ వీడియో చేసి మీ ముందుకు వస్తా. ఆ వీడియో కూడా తప్పకుండా మీరు చూసి దీన్ని ఆర్టీఐ కార్యకర్తలకి, అలాగే నిజాయితీ పరులైన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, మేధావులకి, అందరికీ, మీడియా మిత్రులకి కూడా మీరు దీన్ని వ్యాపింపచేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు.